అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నారంటే కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఈజీగా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినాల్సిందేనండి. చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 6 ఎగ్స్ వేసుకోండి. 6 ఎగ్స్ వేసుకొని దీంట్లో హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ఉప్పు, మీకు ఇష్టమైతే ఎగ్స్ ఎక్కువైనా వేసుకొని నేను 2 గ్లాసెస్ రైస్కి 6 ఎగ్స్ తీసుకున్నాను. ఒక 1 స్పూన్ ధనియాల పొడి తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. బాగా కలిసేటట్టు కలుపుకోండి. అస్సలు ముద్దలు ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు రైస్కి తగ్గట్టుగా మీరు ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిక్చర్ మొత్తం దీంట్లో వేసేయండి. వేసేసి ఇది కొంచెం వేగాక దీన్ని మిల్లిమిల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మెల్లమెల్లిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యాక దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ అయ్యాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఇవన్నీ వేసుకొని ఈ పల్లీలు శనగపప్పు అంతా బాగా వేయించుకోండి. పల్లీలన్నీ పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి. పచ్చిగా లేకుండా బాగా వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఈ పల్లీలన్నీ వేగాక దీంట్లో ఇక్కడ నేను 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. 1 ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర ఇంకా బఠానీ ఉంటే అది కూడా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోండి. అన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కారము, 1.5 స్పూను ఉప్పు. కారం, ఉప్పు మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని దీనిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ కూడా దీంట్లో వేసుకోండి. ఈ ఎగ్గును కూడా వీటితో పాటు బాగా కలుపుకోండి. దీంట్లో ఉన్న కారం, ఉప్పు, మసాలా అంతా దీనికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ముందుగా 2 వాటర్ గ్లాసెస్ రైస్ వండి పెట్టుకున్నానండి. అది చల్లార్చుకొని దీంట్లో అంతా వేసుకోండి. ఇదంతా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోండి. ఈ టైంలో మీకు కారం, ఉప్పు ఇంకా కొంచెం కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకోండి. అంతేనండి, మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అయిపోయినట్టండి. ఇలా చేసుకుంటే చాలా కారం కారంగా బాగుంటుంది. సింపుల్గా చేసుకోకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఆనియన్స్ కానీ నిమ్మకాయ కానీ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి.
నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.